నమస్కారం. జై శ్రీమన్నారాయణ. విగ్రహాలకు పెళ్లి ఎందుకు చేయాలి? మనం సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, ఆండాళ్ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం ఇవన్నీ చేస్తూ ఉంటాం. మనం చేసుకునే పెళ్లికి ప్రయోజనం ఏమిటో మనకు తెలుసు. లౌకిక సుఖాలను అనుభవించి సంతానాన్ని కనిపించడం కోసం వివాహం చేసుకుంటాం. ధర్మ కార్యాలను ఇద్దరు కలిసి చేయడం కోసం వివాహం చేసుకుంటాం. ఇద్దరూ కలిసి పరబ్రహ్మాన్ని అన్వేషించడం కోసం గృహస్థుగా అందరినీ ఆదరించడం, గృహస్థు ధర్మాలను ఆచరించడం కోసం వివాహం చేసుకుంటాం. అందరికీ వివాహం చేసుకోవడానికి ఏవో కారణాలు, ప్రయోజనాలు ఉంటాయి. మరి భగవంతుడికి కళ్యాణం చేయించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? సీతా కళ్యాణం చేయడం వలన ప్రధానమైన ప్రయోజనం వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది. వాళ్ళు ఎప్పుడో పెళ్ళైన వాళ్లే కదా, ఇప్పుడు కొత్తగా ఎందుకు కళ్యాణం చేయాలి అని ప్రశ్న. ఇప్పుడు పెళ్లి చేయకపోవడం వల్ల వాళ్ళు విడిగా ఉన్నారా? లేదు కదా, ఎప్పుడు కలిసే ఉన్నారు కదా. వాళ్లకు మళ్ళీ కళ్యాణం చేయడం వల్ల కలిగే కొత్త ప్రయోజనం ఏమిటి అంటే, ప్రజల హృదయంలో ఒక ప్రశాంతత ఏర్పడడం కోసమే ఈ కళ్యాణాలు చేస్తారు. దేవాలయంలో అనేక ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వాటిని మనం సేవించుకుంటాం. అవి చూడడం వల్ల మనలో ఒక ఉత్సాహం, ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. కళ్యాణం అంటే మంగళం కాబట్టి భగవంతుడికి తరచూ కళ్యాణోత్సవం చేయడం వల్ల మంగళం ఏర్పడుతుంది, లోకమంతా మంగళం ఏర్పడుతుంది. మనం దేవాలయానికి వెళ్ళడానికి ఇది ఒక కారణం అవుతుంది. అందుకోసం 4 సార్లు దేవాలయానికి వెళుతూ ఉంటాం కదా. మనం పవిత్రోత్సవం, వసంతోత్సవం వంటివి కూడా దేవుడికి చేస్తాం. కానీ అవి మన జీవితంలో జరగవు కాబట్టి అది కొంచెం మనకు పరాయిగానే అనిపిస్తుంది. కానీ వివాహం మన జీవితంలో కూడా ఉంది కాబట్టి భగవంతుడి వివాహం అంటే ఆయనకు దగ్గరగా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది, ఒక ఆనందం కలుగుతుంది. అందుకోసమే తరచుగా దేవుడికి వివాహాలు చేస్తూ ఉంటారు. ఆయన మనల్ని దేవాలయానికి ఆకర్షించడానికి ఈ వివాహోత్సవం జరుపుకుంటారు. అదే సమయంలో మన కుటుంబంలో కూడా ఒక మంచి జరగడం కోసం ఆయన కళ్యాణం జరుపుకుంటారు. అమ్మవారికి మంగళసూత్రధారణ చేసేటప్పుడు ఆమెతో కలిసి లోకాన్ని రక్షిస్తాను అని ఆయన చెప్తున్నారు. ఇది కాక ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. వివాహం అంటే ఇలాగా జరగాలి అని ఆయనకు వివాహం చేసేటప్పుడు ఆయన చెప్తూ ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అంటే వివాహం యొక్క విధి విధానాలను తెలుసుకోవడానికి కూడా భగవంతుడికి చేసే కళ్యాణం ఉపకరిస్తుంది. కాబట్టి మన వివాహాలు కూడా అలాగే జరుపుకోవాలి అని అర్థమవుతుంది. అంటే దాని ఒక రీఎన్ఫోర్స్మెంట్ లాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడికి చేసే వివాహం మంగళంగా ఉంది, అది మనకు నచ్చింది, ఇలాగే మన పిల్లలకు కూడా మనం వివాహం చేయాలి అనే కోరిక కలుగుతుంది. మన ఆచార్యులందరూ చాలా కాలం ముందరే ఇలాంటి ఉత్సవాలు దేవాలయాలలో జరగాలి అని దానికి తగిన ఏర్పాట్లు చేశారు. కొన్ని క్షేత్రాలలో నిత్య కళ్యాణాలు చేసే సంప్రదాయం లేదు. ఉదాహరణకు శ్రీరంగంలో నిత్య కళ్యాణం జరిపే సంప్రదాయం లేదు. కానీ తిరుపతిలో శ్రీనివాసుడికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఆయనకు నిత్య కళ్యాణోత్సవ స్వామి అని ఒక పేరు కూడా ఉంది. మంగళకరమైన ఒక ఉత్సవం దేవాలయంలో జరిగితే ఆ గ్రామానికి మంగళం కలుగుతుంది. కళ్యాణం అంటే శుభం కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడల్లా దేవాలయంలోనూ గృహాలలోనూ కళ్యాణోత్సవం జరిపించాలి. అలా జరుగుతుంటేనే శుభంగా ఉంటుంది. ఒరిజినల్కి కళ్యాణం చేస్తేనే కదా డూప్లికేట్కి జరుగుతుంది. అంటే మనం దేవుడికి కాపీ అని అర్థం కాదు, అయినా మనలో కూడా ఆయన అంశ అణుమాత్రంగా ఉంటుంది కదా. అందుకే ఆయనకు కళ్యాణం జరిపిస్తుంటేనే మనకు మన కుటుంబానికి మంచి జరుగుతూ ఉంటుంది. మన సంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో స్త్రీ పురుషులు ఇద్దరిని మనం దైవంగా భావిస్తున్నాం. శివపార్వతులు కానీ, మహాలక్ష్మి శ్రీమన్నారాయణులు కానీ, సరస్వతి బ్రహ్మలు కానీ ఇద్దరూ కలిసి ఉండడమే మన సంప్రదాయంలో గొప్పతనం.
అంటే స్త్రీ యొక్క గొప్పతనం, జీవితంలో ప్రతి అడుగులో ఆమె ప్రాముఖ్యతను మన సనాతన సంప్రదాయం లోకానికి చాటి చెప్తుంది. కాబట్టి భగవంతుడికి ఎప్పుడెప్పుడల్లా కళ్యాణం చేసే అవకాశం దొరుకుతుందో అప్పుడల్లా జరిపిస్తూ ఉంటే మనకు మంగళం జరుగుతూ ఉంటుంది. అలా జరిపించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.